Yeah, good morning and good evening, everyone. Welcome back. సో క్లాస్ జరిగి చాలా రోజులు అయినట్లు అనిపిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసాం కదా. మొత్తం ప్రాపర్గా నెట్వర్క్ సెటప్ చేయడం, సెక్యూరిటీ గ్రూప్ సెటప్ చేయడం, విపిఎన్ సెటప్ చేయడం, డేటాబేసెస్ ఇదంతా స్టార్ట్ చేసాము. సో ఈ డయాగ్రామ్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా లాస్ట్ సెషన్లో. సో డేటాబేసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టాప్ 53 రికార్డ్స్ క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం ఆటో స్కేలింగ్స్, లోడ్ బ్యాలెన్సర్స్, లిజనర్స్, సర్టిఫికేట్స్, సిడిఎన్స్ ఇలా చాలా యూస్ చేయాలి. సో ఇప్పుడు దాకా మనం చేసిన EC2 ఇన్స్టెన్సెస్ దట్ ఈస్ నాట్ ద వే. అది జస్ట్ ఒక ప్రాక్టీస్ కోసం, ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఇప్పుడు ఆ నాలెడ్జ్ యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆటో స్కేలింగ్. సో మీరు ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా లోడ్ పెరుగుతుంది. సో అప్పుడు ఇన్స్టెన్సెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో దీనికి మనం నేనైతే ఇవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కసారి అప్లై చేద్దాం. సో లాస్ట్ సెషన్లో మనం ఎంతవరకు చేసాం? విపిసి క్రియేట్ చేసాం, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసాం, అండ్ విపిఎన్ క్రియేట్ చేసాం, డేటాబేసెస్ కూడా క్రియేట్ చేసాం. డేటాబేసెస్ క్రియేట్ చేసినప్పుడు మనం ప్రొవిజనర్స్ యూస్ చేసాం. ఓకే, సో ప్రొవిజనర్ యూస్ చేసి we provision the instance with database. సో దానికోసం మనం ఆల్రెడీ ఉన్న Ansible roles ని కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి we were able to provision and then connect. ఓకే, సో మీరు ఇంకా నుంచి చేసేటప్పుడు రియల్ టైం వేలో ఆలోచించండి. మామూలుగా సింపుల్గా ఏదో చేసేసాం కదా వచ్చేసింది అవుట్పుట్ అన్నట్లు కాకుండా కొంచెం సెక్యూర్డ్గా, కొంచెం ప్రాపర్గా, స్టాండర్డ్గా చేయాలి. కొత్త కాన్సెప్ట్స్ అయితే కాదు, సేమ్ కాన్సెప్ట్స్ని బట్ కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తున్నాం. సో ఈ విజువలైజేషన్ మీకు ఎప్పుడు ఉండాలి. ఓకే, ఈ విజువలైజేషన్ ఉంటే ఏదైనా ఈజీగానే ఉంటుంది. సో లాస్ట్ టైం మనం ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేసాం కదా, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ స్టోరీని కొంచెం రీస్ట్రక్చర్ చేస్తున్నా. క్లయింట్ ఉంటాడు జనరల్గా ప్రాజెక్ట్స్లో. సో క్లయింట్ సైడ్ నుంచి మనకంటూ ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. ఓకే, సో ఈ క్లయింట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ని బిజినెస్ అనలిస్ట్ కి చెప్తాడు, అతనికి ఎలా కావాలో ప్రాజెక్ట్ అనేది. ఈ బిజినెస్ అనలిస్ట్ కి ఏంటంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్స్ ని ఇతను మేనేజర్ కి డిస్కస్ చేస్తాడు. సో మేనేజర్ ఏం చేస్తాడు? టీమ్ లీడ్స్ తో డిస్కస్ చేస్తాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఉంటారు మనకి. UI టీమ్ లీడరు, బ్యాక్ ఎండ్ టీమ్ లీడరు, డేటాబేస్ టీమ్ లీడరు, నెట్వర్కింగ్ ఇలా. సో తర్వాత ఫైనల్ గా వర్క్ టీమ్ మెంబర్స్కి వస్తుంది. సో ఇది కదా టోటల్ ఫ్లో. ఓకే, సో ఇక్కడ టీమ్ మేనేజర్ ఓన్లీ లిజన్స్ టు బిజినెస్ అనలిస్ట్. ఓకే, అండ్ దెన్ టీమ్ మేనేజర్ కింద మనకి UI టీమ్ లీడ్, బ్యాక్ ఎండ్ టీమ్ లీడ్ ఇలా ఉంటారు. సో UI వర్క్ వచ్చినప్పుడు ఇఫ్ UI వర్క్ he will redirect to UI team lead. అనే విషయం రిసోర్సెస్ క్రియేట్ చేద్దాం. అలానే బ్యాక్ ఎండ్ వర్క్ వచ్చినప్పుడు బ్యాక్ ఎండ్ టీమ్ లీడర్కి పంపిస్తాడు. సో UI టీమ్ తీసుకుంటే UI టీమ్ లీడ్, UI టీమ్ అనేది ఒక టీం కదా. సో ఇది ఒక గ్రూప్. సో ఇందులో చాలా మెంబర్స్ ఉంటారు. టీమ్ లీడరు, టీమ్ మెంబరు, సీనియర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీరు, ఫ్రెషరు ఇలా అందరూ ఉంటారు. సో లైక్ 3 మెంబర్స్ అనుకోండి. సో HR రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ? HR should continuously check if the resources are
ఓవర్లోడ్ అయితే ఏం చేయాలి? హెచ్ఆర్ హ్యావ్ టు టేక్ అనదర్ రిసోర్స్. ఓకే, లెస్ వర్క్, వాళ్ళకి అసలు వర్కే లేదన్నప్పుడు హ్యావ్ టు టర్మినేట్. ఓకే, ఇఫ్ దే రిజైన్ దే హ్యావ్ టు రీప్లేస్. సో ఇది కదా హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీ. హెచ్ఆర్స్ ఏంటంటే ఎంప్లాయీస్ ని ఎప్పుడో చెక్ చేస్తుండాలి, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఓవర్లోడ్ అయితే ఎక్కువ మంది రిసోర్స్ తీసుకోవడం, ఒకవేళ తక్కువ వర్క్ ఉంటే కొంతమందిని తీసేయడం, ఒకవేళ ఎవరైనా రిజైన్ చేస్తే ఇమీడియట్లీ ఆ పొజిషన్ ని ఫిల్ చేయడం. సో యూఐ టీమ్ అయితే యూఐ స్కిల్ సెట్ తో ఫిల్ చేయాలి, బ్యాక్ ఎండ్ టీమ్ అయితే బ్యాక్ ఎండ్ స్కిల్ సెట్ తో ఫిల్ చేయాలి, డేటాబేస్ టీమ్ అయితే డేటాబేస్ టీమ్ దాంతో ఫిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే ప్రాపర్ గా చూస్తే, సో టీమ్ మేనేజర్ ఈ ఓవరాల్ ఆర్కిటెక్చర్ లో టీమ్ మేనేజర్ ఎవరిని అనుకోవచ్చు? ఆన్సర్ ఇన్ ద చాట్. సో టీమ్ మేనేజర్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, టీమ్ మేనేజర్ listens. So team manager listens to only business analyst kada. Okay, so listens to only business analyst. సో ఈ బిజినెస్ అనలిస్ట్ మన పర్సనే, టీమ్ మేనేజర్ మన పర్సనే. సో వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది, లైక్ విత్ ఇన్ టీసీఎస్ ఆర్ విత్ ఇన్ క్యాప్జెమినీ అనేది. సో ఇది ఇంటర్నల్ కాబట్టి, సో పోర్ట్ నెంబర్ 80, నో ఎన్క్రిప్షన్ రిక్వైర్డ్. ఓకే, అండ్ దెన్ రూల్స్ ఏముంటాయి? ఇఫ్ యూఐ రీడైరెక్ట్ టు యూఐ టీమ్, వర్క్ అనేది ఇఫ్ బ్యాక్ ఎండ్ రీడైరెక్ట్ టు బ్యాక్ ఎండ్ టీమ్. సో ఇవి రూల్స్ ఉంటాయి, టీమ్ మేనేజర్ రూల్స్. అండ్ దెన్ ఇక్కడ హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? లైక్ ఆర్ హెచ్ఆర్ ని ఏమనుకోవచ్చు ఈ ఓవరాల్ కాన్సెప్ట్ లో, ఈ డయాగ్రామ్ లో? సో హెచ్ఆర్ ఈస్ ఆటో స్కేలింగ్. ఓకే, హెచ్ఆర్ అనే వాళ్ళు చెక్ చేస్తుంటారు రిసోర్సెస్ ని. ఓకే, టీమ్స్ ని ఆర్ గ్రూప్స్ ని ఏమనుకోవచ్చు? టార్గెట్ గ్రూప్స్. ఓకే, సో పర్సన్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్టెన్సెస్. టార్గెట్ గ్రూప్ అంటే ఏంటి? జనరల్ గా ఒక ఇన్స్టెన్సెస్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తే అది టార్గెట్ గ్రూప్. లైక్ యూఐ టార్గెట్ గ్రూప్, కేటలాగ్ టార్గెట్ గ్రూప్, కార్ట్, షిప్పింగ్, పేమెంట్, ఇలా. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఆబ్వియస్లీ ఇన్స్టెన్సెస్ లాగా. ఓకే, అండ్ దెన్ సో హైరింగ్ టెంప్లెట్ అని ఒకటి ఉంటుంది. హైరింగ్ టెంప్లెట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఒక పర్సన్ రిజైన్ చేసిన, ఓవర్లోడ్ అయినా కొత్త పర్సన్స్ ని తీసుకోవాలి కాబట్టి హెచ్ఆర్స్ కంటూ ఒక హైరింగ్ టెంప్లెట్ ఉంటుంది. వాళ్ళు ఏ టీము, వాళ్ళ మేనేజర్ ఎవరు, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ హెచ్ఆర్ దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ని బట్టి వాళ్ళు హైర్ చేస్తారు. సో హియర్ హైరింగ్ టెంప్లెట్ ఈస్ నథింగ్ బట్ లాంచ్ టెంప్లెట్. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనం విజువలైజ్ చేయాల్సిన స్టోరీ. సో ఇదే స్టోరీని ఇప్పుడు మనం విల్ డూ దట్. VPN సెటప్ అయింది. లెట్ మీ కనెక్ట్ విత్ VPN ఫస్ట్. సో ఈ స్టోరీని మీరు కొంచెం క్లారిటీగా అర్థం చేసుకుంటే ఇంకా ఇది చాలా ఈజీగా ఉంటుంది.
Now it's just matter of creating resources. VPN కనెక్ట్ అయింది. సో లాస్ట్ సెషన్ లో మనం డేటాబేసెస్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇక మనం రికార్డ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో టెరాఫార్మ్ AWS Route 53 రికార్డ్స్. మనం ఆల్రెడీ మాడ్యూల్ అనేది యూస్ చేసాం కాబట్టి మాడ్యూల్ యూస్ చేద్దాం. రికార్డ్స్ అవసరం లేదు. zone name where dot zone name TTL1. So name like MongoDB -dev. Module dot MongoDB dot private IP. ఓకే, సో ఇది ఒక రికార్డ్. 4 రికార్డ్స్ కావాలి కదా. అండ్ దెన్ Redis, అలానే RabbitMQ or MySQL, అలానే RabbitMQ. ఓకే, సో ఇవి రికార్డ్స్. ఒకసారి టెరాఫార్మ్ ప్లాన్ చేసి దెన్ we will create Terraform init. కరెక్ట్ గానే ఉన్నాయి కదా. MongoDB -dev, MongoDB. Terraform plan. నైస్. టెరాఫార్మ్ అప్లై చేసేద్దాం. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో లెట్ ఇట్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన రిసోర్సెస్ వచ్చేసి ఇవి. సో ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంటెలిజెంట్ లేటెస్ట్ జనరేషన్ వర్క్స్ ఆన్ TCP లేయర్ 7. సో మనం ఏంటంటే ఒకే లోడ్ బ్యాలెన్సర్ తో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి రీడైరెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ హోస్ట్ పాత్, కంటెక్స్ట్ పాత్ అని 2 ఉంటాయి. లైక్ కంటెక్స్ట్ పాత్ అనుకోండి. సో ఇప్పుడు DAWS 76S .online /roboshop అంటే రోబోషాప్కి వెళ్తుంది. /Amazon అంటే అమెజాన్ ప్రాజెక్ట్కి వెళ్తుంది. సో ఇది కంటెక్స్ట్ పాత్. యువర్ హోస్ట్ పాత్ అంటే, సో దీన్నే రోబోషాప్ DAWS 76S .online అంటే రోబోషాప్ ప్రాజెక్ట్కి వెళ్తుంది. అలానే Amazon.DAWS 76S .online అంటే అమెజాన్ ప్రాజెక్ట్కి వెళ్తుంది. సో ఒక సింగిల్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేసి మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేయొచ్చు. సో అందుకనే మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని ఇంటెలిజెంట్ అంటాం. ఓకే, సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో మేబీ Nginxని ఇంప్లిమెంట్ చేశారు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయాలి. సో టెరాఫార్మ్ AWS ALP.
Okay, ఇది resource. So let me copy this. నేను just 05 application load balancer create చేస్తున్నా. main.tf variables.tf data.tf locals.tf provider.tf. Okay, అన్ని క్రియేట్ చేస్తున్నా. Let me take the provider configuration. App ALP. Okay, locals. Variables. సో ఇక్కడ కాంపోనెంట్ వేరియబుల్స్ లో నేను ఇక్కడ జస్ట్ ఒక ట్యాగ్స్ అనేది ఇచ్చి డిఫాల్ట్ ఈక్వల్ టు జస్ట్ ఇవి డిఫరెంట్ ట్యాగ్స్ అనమాట. ఇవి అన్నిటికీ వచ్చే కామన్ ట్యాగ్స్. సో ఇది ఒక సపరేట్ ట్యాగ్ అనమాట. సో ఇదేంటది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యాప్ ALV అని ఇస్తున్నా. లోకల్స్ లో ఇక్కడ ఏమొస్తుంది రోబోషాప్ -dev వస్తుంది. అండ్ దెన్ ఇక మనం స్టార్ట్ చేద్దాం రిసోర్స్ క్రియేట్ చేయడం. సో ఇది AWS ALB రిసోర్స్ app_ALB అని ఇస్తున్నాం. సో నేమ్ ఈక్వల్ టు మనకేముంది local.name ఉంది. ఓకే, అలానే local.name ఈక్వల్ టు roboshop-dev వస్తుంది. సో మనకేం కావాలి ఇక్కడ roboshop-dev-app ALB అని కావాలి. సో ఇప్పుడు నేను ఇంకేం చేయొచ్చు var.tags.component. ఓకే, అప్పుడు roboshop-dev-app ALB అని వస్తుంది మనకి. ఓకే, ఇంటర్నల్. సో ఇది ఇంటర్నల్ పెట్టమంటారా ఎక్స్టర్నల్ పెట్టమంటారా? ఆన్సర్ ఇన్ ద చాట్. ఇంటర్నల్ ఈస్ ట్రూ, ఎందుకంటే ఇది బయట వరల్డ్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. సో బయట వాళ్ళకి యాక్సెస్ అవ్వదు నార్మల్ పర్సన్స్కి. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సెక్యూరిటీ గ్రూప్ యాప్ ALBకి మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామా? యాప్ ALBకి చేసాం. ఓకే, సో అండ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసామా? ఎక్స్పోర్ట్ కూడా చేసాం. సో ఇది యాప్ ALB సెక్యూరిటీ గ్రూప్ మనం అటాచ్ చేయాలి. సో ఈ యాప్ ALB ఎక్కడ నుంచి కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది? సో ఈ యాప్ ALBని మనం బయట నుంచి యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి సో VPN నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేసేలాగా పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే యాప్ ALB should accept connections only from VPN since it is internal. Okay,
సో ఇప్పుడు app_alb_vpn అని ఇస్తున్నా. సో ఇక్కడ ఏంటి మనకి సోర్స్ సెక్యూరిటీ గ్రూప్. VPN and then security group ID equal to _ALB. So port number 80. Okay. Databases కూడా క్రియేట్ అయిపోయాయి. సో ఇది app_alb VPN నుంచి మాత్రమే కనెక్షన్స్ యాక్సెప్ట్ చేయాలి అండ్ పోర్ట్ నెంబర్ 80. VPN కనెక్ట్ అవ్వకపోతే యూ కెనాట్ యాక్సెస్. దీన్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు డేటాలో ఐ షుడ్ రైట్ దట్ app_alb SGID. app_alb SGIDని తీసుకొచ్చి I need to attach here data dot. Okay, and subnets. Subnets దేంట్లో ఇవ్వాలి? Which subnet I should give them? Public or private? The private subnet. So I should get private subnets. సో లోడ్ బ్యాలెన్సర్కి ఒక కండిషన్ ఉంది. మినిమం ఎన్ని సబ్నెట్స్లో ఉండాలి లోడ్ బ్యాలెన్సర్? సో మినిమం 2 సబ్నెట్స్లో ఉండాలి. మనకు ఆల్రెడీ 2 సబ్నెట్స్ ఉన్నాయి కాబట్టి సో జస్ట్ బట్ అవి ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి? సో పారామీటర్ స్టోర్లో మీరు చూస్తే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం, కొంచెం వెరైటీగా ఉంది AWS SSM పారామీటర్ స్టోర్ అనేది. సో కామాతో ఉంటుంది. మనం దానిని స్ప్లిట్ చేసి సో ఇది ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే, ఇలా ఉంటుంది. సో దీన్ని మనం లిస్ట్ రూపంలో ఇవ్వాలి అంటే మనం లాస్ట్ టైం స్ప్లిట్ ఫంక్షన్ యూస్ చేసాం కదా. స్ప్లిట్ యూజింగ్ కామా data dot private subnet IDs dot value. సో ఇప్పుడు 2 సబ్నెట్స్ మనకు ఆల్రెడీ ప్రైవేట్ సబ్నెట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ హియర్. డిలీషన్ ప్రొటెక్షన్ కామెంట్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే ఉండాలి, బట్ ఇప్పుడు మనం క్లాస్ అయిపోయిన తర్వాత డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ కామెంటింగ్ దిస్. లాగ్స్ అనేవి ప్రెసెంట్ అవసరం లేదు. సో దట్స్ ఇట్. merge var.common tags, var.tags. ఓకే, సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ నౌ. Terraform init. Terraform plan. Terraform apply. సో ఇది ఏంటంటే జనరల్గా ఒక 2 minutes పడుతుంది మనకి.
లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వడానికి ఓకే. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ అయింది. లిజనర్స్ అండ్ రూల్స్ రాయాలి కదా. ఓకే. సో లిజనర్ మనం ఏం డిస్కస్ చేసాం? పోర్ట్ నెంబర్ 80 పైన లిజన్ అవ్వాలి అని డిస్కస్ చేసాం. ఓకే. సో ALB listener Terraform. ఓకే. ఇది ALB లిజనర్. మనం కావాల్సింది పోర్ట్ నెంబర్ 40 కాదు ఇది. సో ప్రెసెంట్ అయితే ఇది తీసుకుంటున్నా పోర్ట్ నెంబర్ 80 పైన ఉండే ఎగ్జాంపుల్. లోడ్ బ్యాలెన్సర్ ARN. సో మనం ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాం, దీన్ని HTTP అని ఇస్తున్నా. లైక్ AWS LB డాట్ యాప్ ALB డాట్ ARN. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి లిజనర్ క్రియేట్ చేస్తున్నా. పోర్ట్ నెంబర్ 80 ప్రోటోకాల్ HTTP. డిఫాల్ట్ యాక్షన్ రీడైరెక్ట్. సో మనకి జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఫిక్స్డ్ రెస్పాన్స్. ఫిక్స్డ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి. దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్. ఓకే. సో ఇది మనం జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి. అందుకని ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది మనకి. సో అది చూడండి, ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇది తీసుకుంటున్నాం. డిఫాల్ట్ యాక్షన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ రెస్పాన్స్. టెక్స్ట్ ప్లెయిన్ hi, this response is from application load balancer. App application load balancer. Status code 200 అనే సక్సెస్. ప్లెయిన్ అంతే, దట్స్ ఇట్. సో చూడండి, లిజనర్ యాడ్ చేస్తున్నాం పోర్ట్ నెంబర్ 80 పైన. క్రియేట్ అయింది లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మనం లిజనర్ యాడ్ చేయాలి. సో టెరాఫార్మ్ అప్లై. లిజనర్ కూడా క్రియేట్ అయింది. ఓకే, లిజనర్ క్రియేట్ అయింది పోర్ట్ నెంబర్ 80 పైన. సో ఇప్పుడు మీరు చూస్తే వీ హ్యావ్ దిస్ DNS. సో ఇది మనకు వచ్చిన రికార్డ్. ఇప్పుడు నేను ఇది యాక్సెప్ట్ చేసి రన్ చేస్తే సో చూడండి, వి గాట్ ద రెస్పాన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది AWS మనకి ఇచ్చిన DNS అనమాట, లోడ్ బ్యాలెన్సర్ కి. దీన్ని నేను హిట్ చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి సెక్యూరిటీ గ్రూప్ VPN నుంచి లిజన్ చేస్తుంది కదా. సో నేను VPN నుంచి పోర్ట్ నెంబర్ 80 నుంచి లిజన్ చేస్తున్నాను. అదే నేను VPN ఆఫ్ చేశాను అనుకోండి, కెన్ ఐ కనెక్ట్? ఎస్ ఆర్ నో?
ఆబ్వియస్లీ నాకు రెస్పాన్స్ రాదు చూడండి. సో ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసినప్పుడు సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ యాక్స్ కనెక్ట్ అయిందా లేదు? Oh shit, internet point. Can you hear me? Yeah, okay. Sorry, ఇది HTTPS కాదు, HTTP. By default HTTPS తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు VPN కనెక్ట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. అదే లిజనర్ అనమాట మనకి. సో ఇది టెస్టింగ్ కోసం నేను ఒక డిఫాల్ట్ రూల్ మనం ఇచ్చింది, ఫిక్స్డ్ రెస్పాన్స్ పంపించండి ఎవరైనా హిట్ చేస్తాను. సో డూ యూ థింక్ దిస్ DNS అనేది పర్మనెంట్ గా ఉంటుందా? నేను ఒకవేళ డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశాను అనుకోండి, డూ యూ థింక్ దిస్ వన్ ఈస్ పర్మనెంట్ ఆర్ ఇట్ విల్ చేంజ్? సో అది చేంజ్ అవుతుంది కాబట్టి సో మనం ఏం చేస్తాం, ఒక DNS రికార్డ్ క్రియేట్ చేయాలి. ఆ DNS రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ app-dev.taws76s. సో ఇలా మనం క్రియేట్ చేయాలి. ఓకే, వీఆర్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్ అనమాట. హోస్ట్ పాత్ యూస్ చేస్తాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ రికార్డ్ లైక్ దిస్. ఓకే, app-dev taws76s.online. సో ఈ రికార్డ్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇదే తీసుకుందాం. ఇక్కడ ఏముండాలి ఇప్పుడు, star.app-var.environment. ఓకే, var.zone name. సో ఇలా కావాలి నాకు రికార్డ్, ఇలా కావాలి. DAWS76 అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది నేమ్. సో ఈ నేమ్ అనేది మనం ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. AWS lb.app alb.dns నేమ్. .dns_name ఇచ్చామంటే సో we will get this application ALP DNS అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ మీకు ఇక్కడ వస్తే ఇప్పుడు మీరు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినా టెరాఫార్మ్ అనేది ఆటోమేటిక్గా ఆ వాల్యూ తీసుకొని రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు ఇలా వచ్చింది కదా, నేను star.app-dev ఇచ్చినప్పుడు అలియాస్ అని మీరు సెలెక్ట్ చేస్తే ఎండ్ పాయింట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకొని US East 1 అనేది సెలెక్ట్ చేసుకొని మీ లోడ్ బ్యాలెన్సర్ని ఇచ్చారు అంటే సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ద రికార్డ్. ఇది మాన్యువల్గా చేసాం కాబట్టి లెట్ మీ డిలీట్ అండ్ దెన్ డూ ఇట్ ఇన్ ఆటోమేటెడ్ వే. సో జోన్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది మనకి లోడ్ బ్యాలెన్సర్కి. ఇది ఓకే, సో ఈ జోన్ ఐడిని మనం ఎలా తెచ్చుకోవాలి, సేమ్ zone_id. ఓకే,
సో ఇప్పుడు దీన్ని మనం క్రియేట్ చేద్దాం. టెరాఫార్మ్ ఇనిట్ చేయాలి. ఇప్పుడు ఇది రికార్డ్ కదా. ఇప్పుడు ఏంటంటే మీరు స్టార్ బదులు ఏది ఇచ్చిన లైక్ క్యాటలాగ్ ఆర్ కార్ట్ సో ఏది ఇచ్చినా కూడా అక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్, ఎందుకంటే నేను స్టార్ డాట్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఏదైనా. సో ఇది ఒక స్కెల్టన్ ప్రిపేర్ చేసాం ఇప్పుడు మనం. ఓకే, టీమ్ మేనేజర్ అయితే సెట్ అయ్యాడు. సో నెక్స్ట్ ఇంకా మనం టీమ్ని ఫామ్ చేయాలి. సో బిజినెస్ అనలిస్ట్ టీమ్ మేనేజర్ని రిక్రూట్ చేసాము. సో టీమ్ మేనేజర్ లిసనింగ్ అంతా ప్రాపర్గానే ఉంది. ఇప్పుడు మనం టీమ్ని ఫామ్ చేయాలి. సో టీమ్ని ఫామ్ చేయాలంటే ఫస్ట్ టీమ్ క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ టీమ్ అంటే ఎవరు? వాట్ ఈస్ ద రిసోర్స్? సో టీమ్ ఈస్ నథింగ్ బట్ టార్గెట్ గ్రూప్. ఓకే, సో మనం ఫస్ట్ థింగ్ టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ క్యాటలాగ్ టార్గెట్ గ్రూప్. సో ఇంకా ఇది క్యాటలాగ్ కాంపోనెంట్ కిందకి వస్తుంది కాబట్టి వాట్ ఐ డూ నౌ, సో ఐ విల్ క్రియేట్ క్యాటలాగ్ అనే సపరేట్ ఫోల్డర్లో. ఓకే, సో ప్రొవైడర్ catalog and then data variables locals. Okay, సో క్యాటలాగ్ మనకి ప్రైవేట్ సబ్నెట్ ఐడిలోనే ఉండాలి. వేరియబుల్స్ కాంపోనెంట్ వచ్చేసి దీన్ని నేను క్యాటలాగ్ కింద ఇస్తున్నాను. ప్రొవైడర్ మార్చాను, లోకల్స్. ఓకే, అండ్ ఇక మనం main.tf రాద్దాం. సో ఫస్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో AWS టార్గెట్ గ్రూప్ టెరాఫార్మ్. ప్రోటోకాల్ HTTP హెల్త్ చెక్ చేస్తున్నా. హెల్త్ చెక్ ఆప్షన్ ఉండే ఎగ్జాంపుల్ లేదా? health underscore check. Okay, so first let me take this. Okay, name equal to the RoboShop dev hyphen catalog and down local dot name hyphen var dot tags dot component. Okay, RoboShop dev catalog అనే
గ్రూప్ ఫామ్ అవుతుంది. సో క్యాటలాగ్ పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ విచ్ పోర్ట్ క్యాటలాగ్ అనేది దేనిపైన వర్క్ చేస్తుంది? 80, is it 80? No, 8080 కదా. అండ్ దెన్ VPC ID మనం తెచ్చుకోవాలి. సో లెట్ మీ జస్ట్ get the VPC ID. Okay. So data.vpcid.value. సో ఇప్పుడు మనకి హెల్త్ చెక్ అనేది ఒకటి ఉంటుంది. AWS టార్గెట్ గ్రూప్ టెర్రాఫార్మ్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఏం లేదు, కొన్ని జస్ట్ ఇది లెట్ మీ టేక్ దిస్. సో లాస్ట్ టైం మనం చూసాం కదా, హెల్తీ థ్రెషోల్డ్ సక్సెస్ఫుల్గా 2 వర్క్ అయిందంటే హెల్తీ అన్నట్టు. ఇంటర్వెల్ ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి టెస్ట్ చేయమంటున్నాం, అన్హెల్తీ. సక్సెస్ఫుల్గా 3 ఫెయిల్ అయిందంటే అన్హెల్తీ. టైమ్అవుట్ 5 సెకండ్స్లో రెస్పాన్స్ రాకపోతే రిక్వెస్ట్ టైమ్అవుట్ అయిపోతుంది. పాత్, సో మనకి ఇక్కడ ప్రతి కాంపోనెంట్కి /health అనే దానిపైన హెల్త్ చెక్ వర్క్ అవుతుంది. ఓకే, పోర్ట్ నెంబర్ 8080. ఓకే, అండ్ దెన్ అలానే మనకి మ్యాచర్ అని ఉంటుంది. సో మ్యాచర్ అంటే ఏం లేదు, జస్ట్ 200 to 299. ఇదే కదా మనకి సక్సెస్. మ్యాచర్ ఈక్వల్ టు 200 to 299. సో ఈ కోడ్స్ అయితే సక్సెస్ కాబట్టి మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆటోమేటిక్గా దాన్ని సక్సెస్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది హెల్త్ చెక్ అనేది. సో లెట్ us do this now. Terraform init. సో ఇది జస్ట్ ఒక టీమ్ క్రియేషన్ లాగా అంతే, సింపుల్గా. థ్యాంక్ యూ. టెరాఫార్మ్ అప్లై. సో టీమ్ అయితే క్రియేట్ అయింది. ఈ టీంలోకి రిసోర్సెస్ని ఎవరు తీసుకోవాలి? ఈ టీంలోకి రిసోర్స్ని ఎవరు తీసుకోవాలి జనరల్గా? హెచ్ఆర్ తీసుకోవాలి. హెచ్ఆర్ రిక్రూట్ చేస్తుంది. హెచ్ఆర్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఆటో స్కేలింగ్. ఓకే, సో ఇప్పుడు ఆటో స్కేలింగ్ వాళ్ళు తీసుకోవాలి అంటే వాళ్ళకు ఒక టెంప్లెట్ కావాలి కదా, హైరింగ్ టెంప్లెట్ అనేది. ఆ టెంప్లెట్ ఎలా రెడీ అవుతుంది? సో మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వే. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ 1 ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి ప్రొవిజన్ విత్ యాన్సిబుల్ ఆర్ షెల్, మీ ఇష్టం ఎలా ప్రొవిజన్ చేస్తారనేది. సో దాని తర్వాత ఏం చేయాలి? స్టాప్ ద ఇన్స్టెన్స్, టేక్ ఏఎంఐ తీసుకున్న తర్వాత ఇంకా మనకి ఇన్స్టెన్స్ అవసరం లేదు. డిలీట్ ద ఇన్స్టెన్స్ని డిలీట్ చేసిన తర్వాత ఏఎంఐ ఉంది కాబట్టి నౌ క్రియేట్ లాంచ్ టెంప్లెట్ విత్ ఏఎంఐ. ఇప్పుడు ఈ లాంచ్ టెంప్లెట్ని మీరు ఆటో స్కేలింగ్కి ఇస్తే దెన్ ఆటో స్కేలింగ్ కెన్ క్రియేట్ ద ఇన్స్టెన్సెస్ అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఒక్కసారి చేస్తే అన్ని కాంపోనెంట్స్కి సేమ్. లెట్ us do this now.
టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. AWS EC2 ఇన్స్టెన్స్, మనకి AWS EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాడ్యూల్ క్యాటలాగ్, మాడ్యూల్ రెఫర్ చేస్తున్నా. అండ్ దెన్ లోకల్ డాట్ నేమ్ హైఫన్, సో ఇది క్యాటలాగ్. రోబోషాప్ డెవ్ క్యాటలాగ్ అని వస్తుంది. సో బట్ ఇది కొంచెం డిఫరెన్స్ కోసం నేను ఇది AMI కోసమే, ఇది ఇన్స్టెన్స్ లాగా కాదు, హైఫన్ AMI అని ఇచ్చాను. T2 డాట్ మైక్రో అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్, క్యాటలాగ్ సెక్యూరిటీ గ్రూప్ కదా మనకు కావాలి. లెట్ us get catalog security group. Catalog SGID, catalog SGID dot value. So subnet అనేది it should be private subnet కదా. సో సబ్నెట్ అనేది మనం ఎలిమెంట్ ఫంక్షన్ రాసాం, స్ప్లిట్ ఫంక్షన్ రాసాం, డేటా డాట్ ప్రైవేట్ సబ్నెట్ ఐడీస్ డాట్ వాల్యూ. ఓకే, డాట్ వాల్యూ కామా 0. ఓకే, ఫస్ట్ సబ్నెట్ ఇస్తున్నా అంతే, ఈ ఫంక్షన్ యొక్క మీనింగ్. IAM instance profile. ఓకే, ఇది ఉంచుదాం. అండ్ దెన్ tags var dot common tags, and then we can merge this with var dot tags. Okay, so ఇది fine. అలానే let us just have name equal to ఇదే నేమ్, జస్ట్ మేబీ ఇక్కడ ఈ నేమే సెట్ అవుతుంది అనుకుంటా. let us just see this. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. Terraform apply. సో ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం దీనిని ప్రొవిజన్ చేయాలి కదా. ఓకే, సో మనం యూజర్ డేటా వాడదామా, ప్రొవిజనర్ వాడదామా? సో మనం ఆల్రెడీ ప్రొవిజనర్ వాడుతున్నాం కాబట్టి, అండ్ అదే కొంచెం బెటర్ కాబట్టి, ఫెయిల్ అయితే స్టాప్ అవుతుంది ఆటోమేటిక్గా. సో లెట్ us యూస్ ప్రొవిజనర్. ఇక్కడ నేను క్యాటలాగ్ డాట్ SH అనేది ఇస్తాను. సో ఇది ప్రొవిజనర్ మనకి, క్యాటలాగ్ ప్రొవిజనర్ మాడ్యూల్ డాట్ క్యాటలాగ్ డాట్ ID. సో ఇది ట్రిగ్గర్ చేస్తుంది. సో ఇన్స్టెన్స్ చేంజ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. మాడ్యూల్ డాట్ క్యాటలాగ్ డాట్ ప్రైవేట్ IP. సో ఇది కనెక్షను, క్యాటలాగ్ డాట్ SH అని రాస్తున్నా. లెట్ మీ జస్ట్ కీప్ ఇట్ bootstrap డాట్ SH, మళ్ళీ చేంజెస్ చేయకుండా. ఓకే, అండ్ దెన్ కాంపోనెంట్ వచ్చేసి క్యాటలాగ్, ఎన్విరాన్మెంట్ వచ్చేసి డెవ్. ఓకే, bootstrap స్క్రిప్ట్ తీసుకుందాం. ఓకే, సో ఇదే కదా మొత్తం. సో ఒకసారి క్యాటలాగ్ చూస్తే ఇక్కడికి వస్తుంది, మెయిన్ TF రన్ అవుతుంది,
క్యాటలాగ్ వేరియబుల్స్ లోడ్ అవుతుంది, వేరియబుల్ -dev. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాటలాగ్ దేన్ని కనెక్ట్ అవుతుంది డేటాబేస్లో, యూ రిమెంబర్? మాంగోడిబిని కనెక్ట్ అవుతుంది. సో మాంగోడిబి సంబంధించినది ఆల్రెడీ ఉంది కాబట్టి అది లోడ్ అవుతుంది. సో ఈ రోల్స్లో మనకి క్యాటలాగ్ అనేది ఆటోమేటిక్గా ప్రొవిజన్ అవ్వాలి. ఓకే, సో మనకు అన్ని చోట్ల వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఫైన్. ఓకే, చేసి చూద్దాం. ఓకే, how is it? Okay, just ఇప్పుడు టెరాఫామ్ అప్లై చేద్దాం. డేటా అనేది సెంటర్స్ తీసుకోలేదు. లెట్ మీ జస్ట్ టేక్ దిస్. ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఏమో ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 1 minute కదా. Still trying to connect. ఇప్పుడు కనెక్ట్ అయింది.
ఓకే. సో ఇంక ఇది ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి లెట్స్ టేక్ 5 minutes break and we'll come back at 8:20. Okay, 8:20. Think everyone is back. Everyone is back. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? సో ఏఎంఐ అనేది క్రియేట్ అయింది అండ్ ప్రొవిజన్ అయింది. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దామా? సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ తీసుకొని నేను :8080/health అని ఇచ్చానంటే http విపిఎన్ కనెక్షన్ లేదా దీనికి? ఓకే, సో డైరెక్ట్గా ఇన్స్టెన్స్ పైన విపిఎన్ కనెక్షన్ లేదనుకుంటా. ఉందా? లెట్ us see. catalog_vpn ఇది పోర్ట్ నెంబర్ 22 పైన మాత్రమే ఉంది. సో 8080 పైన లేదు కాబట్టి సో ఇది జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అనమాట. ఓకే, మామూలుగా అయితే అవసరం లేదు. catalog VPN HTTP అని ఇస్తున్నా 8080 and then 8080. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం. సో ఇప్పుడు హెల్తీగా ఉంది. ఓకే రెస్పాన్స్ MongoDB కనెక్టెడ్. ట్రూ అంటే MongoDB is కనెక్టెడ్. అలానే మీరు జస్ట్ /categories అని ఇచ్చారంటే catalog is able to fetch products from MongoDB. సో ఇక ఇదంతా ఫైన్ కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? క్రియేట్ చేసాం, ప్రొవిజన్ చేసాం. సో ఏఎంఐని తీసుకోవాలి అంటే మనం ఆబ్వియస్లీ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలన్నమాట. ఓకే, ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలంటే Terraform AWS stop instance. AWS EC2 instance state అనేది ఉంటుంది. ఈ ఇన్స్టెన్స్ తీసుకొని సో స్టాప్ చేస్తున్నా. AWS ఇన్స్టెన్స్ module.catalog.id state equal to stopped. ఓకే, సో ఇదేంటంటే నేను డిపెండ్స్ ఆన్ అనేది ఎక్స్ప్లిసిట్గా రాయాలి. సో ఇది సక్సెస్, దీని తర్వాత మాత్రమే స్టాప్ అవ్వాలి. నేను ఇప్పుడు ఇది రాయకపోతే ఏమవుతుందంటే సో టెరాఫామ్ రిసోర్సెస్ అన్నిటిని ఎట్ ఏ టైం క్రియేట్ చేస్తుంది కాబట్టి సో ఇది రన్ అవుతున్నప్పుడే దీన్ని స్టాప్ చేస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ null resource.catalog. అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇది జరగాలి. మీరు డిపెండ్స్ ఆన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇది జరుగుతున్నప్పుడే ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ మనకి డిపెండ్స్ ఆన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది స్టాప్ అవుతుంది.
ఓకే, ఇన్స్టెన్స్ అనేది స్టాప్ అవుతుంది. సో దీన్ని మనం క్యాటలాగ్ అని ఇద్దాం. టెస్ట్ అని కాకుండా స్టాప్ అయిపోయింది. జస్ట్ నేమ్ మార్చాను కాబట్టి ఇంకొకసారి అప్లై చేస్తాం. సో అది అయిపోయింది కాబట్టి ఇన్స్టెన్స్ స్టేట్ అనేది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి? టెరాఫార్మ్ AWS AMI తీసుకోవాలి. AWS_AMI. AMI from instance actually. AWS AMI అంటే మామూలుగా AMI రెపోజిటరీ ఉంది కదా ఇక్కడ, దాన్ని రెఫర్ చేస్తుండొచ్చు ఇది. బట్ we need AMI from instance. AWS AMI from instance అంటే EC2 ఇన్స్టెన్స్ లోంచి AMI తీసుకోవడం అనమాట. ఓకే, సో ఇది సింపుల్. క్యాటలాగ్. సో నేమ్ ఏమిద్దాం? RoboShop-dev-catalog- సో ఇది అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఎవ్రీ టైం మనం అప్డేట్ చేసేటప్పుడు ఒక టైం స్టాంప్ ఇద్దాం మనం. సో మనకి తెలుస్తుంది ఏ టైంలో మనం ఏమై క్రియేట్ చేసాం అనేది. సో టైం స్టాంప్ కావాలి అంటే Terraform to get current timestamp. ఓకే, ఫార్మాట్ అనేది ఉంది మనకి ఇక్కడ. సో ఇది ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కరెంట్ టైం స్టాంప్ మనకి ఇస్తుంది అనమాట. కరెంట్, ఒక్క నిమిషం, సెకండ్. సో కరెంట్ టైం స్పెక్ అనేది మనకి ఎలా కావాలి, కరెంట్ అనేది టైం అనేది ఎలా కావాలి అనే దానికి. సో మనకి ఏంటంటే లైక్ ఇయర్, మంత్, డేట్, అండ్ దెన్ అవర్, MM. ఓకే, ఇలా ఇద్దాం. సో ఇది హవర్, ఇది MM, ఇది సెకండ్స్. మనకు సెకండ్స్ వరకు అవసరం లేదు, ఇయర్స్ వరకు చాలు. లెట్ మీ జస్ట్ గివ్ ఇట్ యాస్ స్పెక్ అనేది y MM TD అవర్ అండ్ దెన్ మినిట్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ టైం ఇప్పుడు మనకి ఉంది కదా. సో ఈ నేమ్ తీసుకొని -local.current time.
source instance id is module.catalog.id. ఓకే, ఇప్పుడు ఏఎంఐ అనేది క్రియేట్ అయిపోతుంది విత్ డేట్ అనమాట. డేట్ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఈ టైం స్టాంప్ ఓన్లీ ఇస్తే ఫార్మాట్ ఇలా వస్తుంది. ఓకే, అలా వచ్చిందంటే మనకి ఈ గ్యాప్స్ ఇదంతా క్లారిటీ ఉండదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ ఇన్ దట్ ఫార్మాట్. Invalid reference locus.tf. ఓకే, ఇలా ఉండాలి. టైం స్టాంప్ అనేది కూడా ఒక ఫంక్షన్ యాక్చువల్లీ. ఇది జస్ట్ సింటాక్స్ అన్నమాట. మీరు ఇది ఇలా ఇన్పుట్ ఇస్తే మీకు ఎలా కావాలంటే అలా అవుట్పుట్ వస్తుంది ఫార్మాటింగ్. సో ఇప్పుడు మన ఏఎంఐ అనేది రెడీ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్లీ, 1 or 2 minutes టైం పట్టొచ్చు. సో ఏఎంఐ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ డిలీట్ ద ఇన్స్టెన్స్ అండ్ మనం లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇన్స్టెన్స్ డిలీట్ చేయాలంటే ఇంకేముంది, మళ్ళీ టెరాఫామ్ delete AWS instance. Shit. Terraform delete AWS instance. ఇలా కాదు, ఓకే. సో వీళ్ళు టెరాఫామ్ డెస్ట్రాయ్ యూస్ చేయమంటున్నారు. టెరాఫామ్ డెస్ట్రాయ్ అనేది మనం యూస్ చేయలేము విత్ ఇన్ ద టెరాఫామ్ కాన్ఫిగరేషన్. అది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెస్ట్రాయ్ చేసేప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రిసోర్స్ క్యాటలాగ్ డిలీట్ అనేది ఒకటి రాసి, సో మనకి ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ తెలుసు కదా, ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఉంది. సో ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ యూస్ చేసి మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయొచ్చు, అలానే డిస్ట్రాయ్ చేయొచ్చు. సో ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ టు డిలీట్ ఇన్స్టెన్స్. సో డిలీట్ ఇన్స్టెన్స్ చేయాలి అంటే just ఇది కాదు,
AWS CLI v2. Terminate. AWS EC2 terminate ఇన్స్టెన్స్ ID అనేది ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ట్రిగ్గర్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ స్టేట్ డాట్ క్యాటలాగ్ డాట్ ID. సో ఇక్కడ నేను AWS AMI. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ట్రిగ్గర్ చేయమని చెప్తున్నా. ఓకే, కనెక్షన్. సో ఇక్కడ నేను రిమోట్ కనెక్షన్ తీసుకోవాలా? సో నాకు AWS కమాండ్ లైన్ ఇక్కడే ఉంది కదా నా ల్యాప్టాప్లో కూడా. సో షుడ్ ఐ టేక్ రిమోట్ ఎగ్జెక్ ఆర్ లోకల్ ఎగ్జెక్? సో నా దగ్గర ఇన్స్టెన్స్ ID ఉంది, AWS కమాండ్ లైన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో నాకు ఇది అనవసరం, ఇది కూడా అనవసరం. ఇక్కడ రిమోట్ ఎగ్జెక్ బదులు లోకల్ ఎగ్జెక్ తీసుకొని ప్రొవిజనర్ లోకల్ ఎగ్జెక్ కమాండ్ ఈక్వల్ టు AWS EC2 కమాండ్ ఏంటి? terminate instances, instance IDs. Instance ID ఏంటి? It is module dot catalog dot ID. సో ఇప్పుడు అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో నేను దీనికి డిపెండ్స్ ఆన్ దీనిపైన డిపెండ్ అవ్వమని చెప్తున్నా. సారీ, AWS AMI ఇన్స్టెన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, ఆ లోపు డిలీట్ చేయకూడదు. ఓకే, సో నౌ లెట్ us apply. సో ఇది అసలు అవసరం లేదు మనకి. వన్స్ AMI తీసుకున్న తర్వాత స్టాప్ స్టేట్లో పెట్టిన ఛార్జెస్ పడతాయి కాబట్టి అది అవసరం లేదు కాబట్టి వీఆర్ డిలీటింగ్ దిస్. సో ఇక్కడ చూడండి, ఇంకోటి క్రియేట్ చేస్తాం. BF9T destroy. ఓకే, ఇంకొక ఇన్స్టెన్స్ తీసుకుంటాం. సో ఇదేంటంటే మొత్తం కంప్లీట్ చేస్తేనే ప్రాపర్గా వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు ఇక్కడ ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే టెరాఫామ్కి ఇక్కడ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమని చెప్పాను, ప్రొవిజన్ చేయమని చెప్పాను, స్టాప్ చేయమని చెప్పాను, డిలీట్ కూడా చేయమని చెప్పాను.
సో ఇదంతా అయిపోతుంది, డిలీట్ అయిపోయి మళ్ళీ మీరు రన్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ప్రొవిజన్ అవుతుంది, మళ్ళీ స్టాప్ అవుతుంది, మళ్ళీ డిలీట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కొంచెం కంప్లీట్ అయ్యే వరకు మనకు ఒక క్లారిటీ రాదనమాట. సో ఇప్పుడైతే టర్మినేట్ అవుతుంది, క్రియేట్ అయ్యి టర్మినేట్ అవుతుంది, ఎందుకంటే టైం స్టాంప్ మారుతుంది కదా. టైం స్టాంప్ మారుతుంది కాబట్టి ఇట్ ఈస్ క్రియేటింగ్ అనదర్ ఏఎంఐ. మనం మినిట్స్లో తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు టర్మినేట్ అయిపోయింది. సో టెరాఫార్మ్ అప్లై అనేది ఎప్పుడు పడితే అప్పుడు రన్ చేయకూడదు యాక్చువల్లీ. ఓకే, టెరాఫార్మ్ అప్లై అనేది ఎప్పుడు రన్ చేయాలి, మీకు ఎప్పుడైతే అప్లికేషన్ న్యూ రిలీజ్ అవుతుందో అప్పుడు రన్ చేయాలి. బట్ ఇది మనం డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అప్పటి వరకు సో ఇది కొంచెం ఇంతే. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఏఎంఐ క్రియేట్ అయింది, మీకు ఒక క్లారిటీ వస్తుందిలేండి, వెయిట్ జస్ట్ వెయిట్. సో ఈఎంఐ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం లాంచ్ టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు లాంచ్ టెంప్లెట్లో క్రియేట్ న్యూ లాంచ్ టెంప్లెట్ కొట్టినప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కేటలాగ్ అని ఇస్తున్నా. సోర్స్ టెంప్లెట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏఎంఐస్లో మై ఏఎంఐ. సో ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక నార్మల్ EC2 ఇన్స్టెన్స్ టైప్ T2.micro అండ్ దెన్ కీ పేర్ డోంట్ ఇంక్లూడ్ అండ్ దెన్ నెట్వర్క్ సెట్టింగ్స్ సేమ్ మనం ఎలా అయితే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో అలానే. సెక్యూరిటీ, ఓకే, రోబోషాప్లో కేటలాగ్, సో ఇవన్నీ అక్కడ వస్తాయి మనకి, ఇంతే. ఇదే లాంచ్ టెంప్లెట్. ఓకే, మీరు CentOS 8 అనే దాని బదులు జస్ట్ మనం క్రియేట్ చేసిన ఏఎంఐ సెలెక్ట్ చేసుకొని లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేయడం. ఓకే, సో లెట్ మీ జస్ట్ క్రియేట్ దిస్ లాంచ్ టెంప్లెట్ అండ్ దెన్ కంటిన్యూ టుమారో. అన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ, మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి మనకు అవసరమైన ఆప్షన్స్ తీసుకుందాం. Let us create this and then end the session. Catalog. Okay, name అనేది let us give the same name. Okay, and then ఇది అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది అవసరం లేదు, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్, మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. ఇమేజ్ ఐడి ఇంపార్టెంట్. ఇమేజ్ ఐడి ఏంటి, AWS AMI from instance dot catalog dot AMI ID. డాట్ ఐడి. ఓకే, మనం ఇప్పుడు తీసుకున్న AMI ID ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఇన్స్టెన్స్ షట్డౌన్ బిహేవియర్ టర్మినేట్, ఇన్స్టెన్స్ ఇవి అవసరం లేదు. T2.micro కెర్నల్ ఐడి ఇదేం అవసరం లేదు, మనం కీ నేమ్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ దెన్ లైసెన్స్ ఏం అవసరం లేదు, ఇది అవసరం లేదు. మోస్ట్లీ ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ప్లేస్మెంట్ మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, US East 1A అని, ఆర్ఎల్స్ ఇదే రెండిట్లో చేస్తుంది యాక్చువల్లీ. లెట్ us see that. సో సెక్యూరిటీ గ్రూప్ ఐడి, సో వీ హ్యావ్ ఇట్ కదా. సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏంటి, data.catalog
catalog SGID dot value. Tag specifications. Instance కి ఏం tags కావాలి మనకి. సో tag is nothing but మనకి ఇదే కావాలి. ఇంకా యూజర్ డేటాతో పని లేదు. ఓకే, సో ఇంకా ఇదే కదా మనకి లాంచ్ టెంప్లెట్ అంటే. లాంచ్ టెంప్లెట్ అంటే మోస్ట్లీ ఇమేజ్ అండ్ దెన్ ప్రాపర్ సెక్యూరిటీ ఐడి, దానికి కావాల్సిన సెక్యూరిటీ ఐడి అండ్ ఇన్స్టెన్స్ టైప్, ఇంతే ఇక. ఓకే, నో లెట్ us జస్ట్ ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది యాక్చువల్లీ. లెట్ us see. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వలేదు కదా. సో డెవ్ కేటలాగ్ ఏఎంఐ అనేది లేదు. సో లేదు అంటే ఇది ఆబ్వియస్లీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది హోల్ ప్రాసెస్. చూడండి, సో ఇది జనరల్ గా జరిగే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ప్రతిసారి మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్, ఒక్కసారి మీరు అప్లై చేశారంటే హోల్ ప్రాసెస్ రన్ అవ్వాల్సిందే, బికాస్ దేర్ మే బి ఎ చేంజ్. ఓకే, సో లెట్ ఇట్ రన్. నౌ లెట్ us have few questions. ఎస్, తిరుమల, కొంచెం తిరుమల. Yes, sir. యా చెప్పండి. Sir, I am not raised the hand, sir. ఓకే, సురేష్ కుమార్. శివ గారు, ఇది క్యాటలాగ్ టార్గెట్ గ్రూప్ హెల్త్ చెక్ లో మీరు మ్యాచర్ 200 to 299 అని పెట్టారు కదండి. అంటే దాని పర్పస్ అండి, అసలు పర్పస్ ఏంది, ఆ వాల్యూ పర్పస్ ఏందండి? సక్సెస్ కోర్స్ HTTP కోర్స్ డిస్కస్ చేశాం కదా. అవునవును. సక్సెస్ అనేది ఏంటి, 200 to 299 వస్తేనే సక్సెస్. ఒకవేళ 500 వస్తే అది ఫెయిల్యూర్ కదా, 400 వచ్చినా ఫెయిల్యూర్ కదా. సో అది జనరల్ గా ఏంటంటే ఆబ్వియస్లీ కోర్స్ చెక్ చేస్తాయి. ఒక్కొక్క ఆలోపు ఆ బిట్వీన్ వస్తే అన్నట్టుగా, ఆ బిట్వీన్ రావాలి అన్నట్టుగా చెక్. అర్థమైందండి. ఇంకోటి వచ్చేసి ఏఎల్బి లిజనర్లు మీరు ఫిక్స్డ్ రెస్పాన్స్ అని పెట్టారు కదండి. అంటే అది స్టాటిక్ టెస్టింగ్ పర్పస్, టెస్టింగ్ పర్పస్, టెస్టింగ్ కోసం. టెస్టింగ్ కోసం మనం మామూలుగా రియల్ టైమ్ లో పెట్టేటప్పుడు ఫార్వర్డ్, రీడైరెక్ట్ అలాంటివి ఏమైనా పెడతామండి? అవి రేపు వస్తాయి. మనం కేటలాగ్ అనేది అప్ అయిన తర్వాత ఈ కేటలాగ్ వెళ్ళి అక్కడ ఒక రూల్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కేటలాగ్ అనేది పూర్తిగా అప్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి ఒక రూల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రూల్ ఏంటి, కేటలాగ్ డాట్ యాప్ -dev డాట్ DAWS76s డాట్ ఆన్లైన్ అని ఎవరైనా రిక్వెస్ట్ పంపిస్తే బ్రౌజర్ లోంచి ఇప్పుడు కేటలాగ్ టార్గెట్ గ్రూప్ కి రీడైరెక్ట్ చేయండి. ఇంకోటి వచ్చేసి డిలీట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ట్రామీ క్రియేషన్ అని అక్కడ డిపెండ్స్ ఆన్ దగ్గర అది ఏం పెట్టారండి, అక్కడ కొంచెం అర్థం కాలేదు. ఏంటది? డిలీట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ట్రామీ క్రియేషన్ దగ్గర అంటే డిలీట్ ఇన్స్టెన్స్. ఓకే, డిలీట్ అక్కడ డిపెండ్స్ అని పెట్టారు కదండి ఒకటి. అంటే ఇది అయిన తర్వాత ఏఎంఐ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డిలీట్ చేయమని. ఓకే, అంటే యామీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అన్నట్టుగా వచ్చిందండి అర్థం. AWS ఇన్స్టెన్స్ అట్లా ఏఎంఐ ప్రాసెస్ ఇది. సో ఈ రిసోర్స్ డిపెండ్స్ ఆన్ ఈ రిసోర్స్, అంటే ఇది కంప్లీట్ అవ్వాలి. అంటే ఏఎంఐ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డిలీట్ ద ఇన్స్టెన్స్. ఓకే, అంతేలేండి, ఇంకేం లేదు సార్. కొంచెం అది కోడ్ పుష్ చేయండి సార్ కొంచెం. యా షూర్, ట్రై చేస్తా. థ్యాంక్స్ అండి. దాసరి గాయత్రి. వాయిస్ వినిపిస్తుందా సార్? యా చెప్పండి. యాక్చువల్లీ నాకు కొంచెం జనరల్ డౌట్స్ ఉన్నాయి. అంటే రెజ్యూమ్ మనం పెట్టేటప్పుడు ఇప్పుడు మనం చాలా టూల్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఏవే టూల్స్ పెట్టాల్సి ఉంటుంది?
అన్నీ పెట్టుకునేకి కాదు కదా! సో, ఏం పెట్టుకోవాల్సిన కాంబినేషన్స్ ఎలా పెట్టుకోవాల్సి ఉంటది? మీరు ఏం నేర్చుకుంటే అవి పెట్టండి. దానిదేముంది. అంటే ఇప్పుడు ఈ టూల్స్‌లో మనం దేంట్లో అయితే థరోగా ఉన్నామో అలా పెట్టుకోవచ్చు అంటున్నాను. యాహ్! కొన్ని మ్యాండేటరీగా పెట్టాల్సినవి ఉంటాయి. ఇప్పుడు జెన్కిన్స్, సిఐసిడి, ఓకే. టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, డాకర్ ఇవన్నీ మ్యాండేటరీ కదా ఇప్పుడు. హ్మ్. ఓకే. స్క్రిప్టింగ్, యాన్సిబుల్ సో అవన్నీ పెట్టండి. లైనక్స్ నాలెడ్జ్. ఇప్పుడు మనం ఏమైతే క్లాస్‌లో డిస్కస్ చేస్తున్నామో సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఇంటర్వ్యూస్‌ని క్లియర్ చేయొచ్చు. ఓకే. సో, ఇంటర్‌వ్యూస్‌లో నార్మల్‌గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఒక డేలో మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతారు కదా స్పెసిఫిక్‌గా. అవన్నీ సో, దానికి చూద్దాం. అవన్నీ ఇప్పుడు కాదండి. సో మీకు ఓకే సార్. కావాలంటే నేను సో ఒక సెషన్ లింక్ పంపిస్తాను. అది చూడండి రెజ్యూమ్ పైన. ఓకే సార్. సంథింగ్ ఇది ప్రాబ్లమ్. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు యాహ్! చెప్పండి. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, యాహ్! చెప్పండి. ఇందాక సారీ. మీరు మామూలు గూగుల్ నుంచి ఇప్పుడు మనము సెర్చ్ చేసి తీసుకున్నాం కదా! కోడ్ ఒకటి లాంచ్ టెంప్లేట్స్ చేసేటప్పుడు. అక్కడ కొన్ని హ్మ్. ఆప్షన్స్ మనకి అవసరం లేదనేసి మీరు డిలీట్ చేశారు కదా! హ్మ్. సో, అది ఎలా తెలుస్తుంది? మనకి ఏ ఆప్షన్స్ మనం ఏదన్నా కోసం మనం చాలా సార్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఈ కోడ్స్ గురించి గాని, వాటి గురించి. హ్మ్. సో, దాంట్లో నాకు ఏది అవసరం, ఏది లేదనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం లాంచ్ ఇన్‌స్టెన్స్ చేసాం గదా! హ్మ్. ఇప్పుడు లాంచ్ ఇన్‌స్టెన్స్ చేసేప్పుడు ఏమైతే ఆప్షన్స్ వస్తాయో, అవే ఆప్షన్స్ లాంచ్ టెంప్లేట్‌లో కూడా వస్తాయి. జస్ట్ టెంప్లేట్ అంటే ఏంటి? మీరిచ్చిన ఆప్షన్స్ అన్నిటిని అదొక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకుంటుంది. హ్మ్. సో, ఇక్కడ మ్యాండేటరీ ఏంటి? ఖచ్చితంగా ఇన్‌స్టెన్స్ టైప్ మ్యాండేటరీ. మీరు ఓకే. ఏఎంఐ ఏది యూజ్ చేయాలనేది మ్యాండేటరీ. సెక్యూరిటీ గ్రూప్ అనేది మ్యాండేటరీ. ఏ హ్మ్. నెట్వర్క్‌లో చేయాలనేది మ్యాండేటరీ. అండ్ ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇక్కడ హ్మ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. అది మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని బట్టి చూస్ చేసుకోవాలి. మీకు వాల్యూమ్ కావాలంటే ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చు. హుహు. కావాలంటే ఓకే. స్పాట్ ఇన్‌స్టెన్సెస్ అని ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మనకు మీకు ఆహ్, వాళ్ళ ద్వారా మీకు అందుతాయా? మాన్యువల్‌గా ఐడియా మన అహా! హ్మ్. అది అది మనకు ఓవర్ ద ప్రాక్టీస్ అనేది వస్తది ఆ నాలెడ్జ్. ఓకే. 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 ఆహా! యాహ్! ఓకే సార్. దట్స్ ఇట్. థాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. హరినాథ్ రెడ్డి. శివ, ఐయామ్ ఆడిబుల్? యాహ్! శివ, నేను ఈరోజు జాయిన్ అయ్యాను సెషన్. అంటే మీ ఓకే. కోర్స్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. హ్మ్. సో, ఇవి టెరాఫార్మ్ ఆహ్, మళ్ళీ ఇప్పుడు నన్ను ఎలా ముందు నుంచి స్టార్ట్ చేయమంటారా? స్క్రాచ్ లేదంటే వింటూ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. యువర్ విష్. ఎందుకంటే మనకి కనెక్షన్ ఉంది ప్రాజెక్ట్‌తో ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసి టెరాఫార్మ్‌లో మనం ప్రాపర్ మాడ్యూల్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి కదా! హుహు. టెరాఫార్మ్‌లో మనం ప్రాపర్ మాడ్యూల్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయలేదు కదా మనము. లేదు. స్టార్ట్ చేసి అయిపోయిందది. ప్రాపర్ మాడ్యూల్ ఓకే. వి స్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ ప్రాపర్ మాడ్యూల్ స్ట్రక్చరే. అంటే ఇప్పుడు వి మాడ్యూల్ ఆల్రెడీ క్రియేటెడ్ అండ్ హ్మ్. we చెప్పండి. already created modules. We already used it. We pushed to our GitHub. సో ప్రతి దానికి మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే టైం అంతా అయిపోతది కాబట్టి వి డిడ్ ఫర్ వీపీసీ. ఓకే. ఓకే. మీరు ఓకే. ఇంకా ఓకే. ఏది చేసినా కూడా అదే ఆప్షన్. ఓకే. హుహు. ఓకే. సో ఇక్కడ రిసోర్సెస్ మాడ్యూల్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేస్తున్నారో అదొక దాంట్లో పెడితే అదే మాడ్యూల్. హ్మ్. అంతే కదా! సో మీరు ఇది ఆ! చూడండి మీకు క్లారిటీ వస్తది ఇక్కడ. మొత్తం ఫుల్‌గా మనం ఇంక్లూడింగ్ రీడ్‌మీ ఫైల్ ఎలా రాయాలనేది కూడా డిస్కస్ చేసాం. ఓకే. ఓకే. ఓకే అండి. యాహ్! అండ్ డౌట్ క్లియర్ సెషన్స్ ట్యూస్‌డే, హ్మ్. థర్స్‌డే. సో, హాఫ్ అన్ అవర్ కదండీ! మీకు డాక్యుమెంట్స్‌లో చూడండి. డాక్యుమెంట్‌లో ఉంది చూడండి ఆల్ డీటెయిల్స్. ఓకే. 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 ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, సండే. ఓకే. యాహ్! రజనీ ఓకే. రెడ్డి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. అన్న, ఇంతకుముందు యాహ్! హాయ్. ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేవాళ్ళం కదా, డెవాప్స్ ప్రాక్టీస్. హ్మ్. ఏడబ్ల్యూఎస్‌లో ఇప్పుడు అక్కడ డిఫాల్ట్ పీపీసీ తీసుకున్నా కూడా సబ్నెట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందన్న. ఇంతకుముందు లేదు, బట్ ఆ ఫీచర్ నాకు నిన్నటి నుంచి కనిపిస్తుంది. డిఫాల్ట్ ఇది మేబీ కొత్త వెర్షన్‌లో అలా ఉందేమో. గివ్ ఇట్ నో కొత్త ప్రాబ్లమ్. వెర్షన్. అలాంటప్పుడు మనకి పబ్లిక్ ఐపీ జనరేట్ అవుతలేదు, ప్రైవేట్ ఐపీ జనరేట్ అవుతుంది. మీరు తెలీదు అది మీరు పుష్ చేయండి స్లాక్‌లో చూద్దాం. మీరు ఎలా షూర్. యూజ్ చేస్తారు. నేను ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాను. ఈవెన్ ఇప్పుడు కూడా ట్రై చేశాను. మనం సబ్నెట్స్ ఇచ్చిన తర్వాత స్లాక్‌లో పుష్ చేయండి ఆర్ విల్ కనెక్ట్ ఈవినింగ్. షూర్. యాహ్! బెటర్ పుష్ ఇన్ స్లాక్ నౌ.
భాస్కర్ రెడ్డి. Yeah. Good morning, Shiva. యా గుడ్ మార్నింగ్. Shiva, resume related and complete interview related video links ఏమైనా ఉంటే పెట్టండి. ఇంటర్వ్యూ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం కదా ఆల్రెడీ. అంటే మొత్తం కంప్లీట్ గా ఈ కోర్స్ ఉంది, ప్రీవియస్ వీడియోస్ ఏమైనా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఉంటే. అలా చేయలేదు యాక్చువల్లీ, ఇప్పుడే డెడికేటెడ్ గా చేస్తున్నాం. ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అవి చూద్దాం, పంపిస్తాం. ఓకే, ఈ సిఐసిడి అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత వస్తుంది. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. ఓకే ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ ఉంది, మనం అన్ని కలిసి రాస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే జస్ట్ మ్యాక్సిమం 5 more minutes. ఇది ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇన్స్టెన్స్ డిలీట్ అవుతుంది ఇక్కడ, ప్రొవిజనింగ్ జరుగుతున్నప్పుడు ఇన్స్టెన్స్ డిలీట్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇంకొక డిపెండెన్సీ రాయాలి. ఆ డిపెండెన్సీ null resource dot catalog. ఓకే, ఇది అవ్వాలి అండ్ దెన్ ఇది అవ్వాలి అండ్ null resource dot catalog రాసాము అండ్ ఇది. అయితే నేను చెక్ చేసి రేపు we will give clear picture అంట. ఈ డిపెండెన్సీ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఇక్కడ, సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ కాబట్టి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సీ యు ఇన్ టుమారో సెషన్. ఈవినింగ్ QA సెషన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.